విగ్రహం చూస్తే చాలా మందికి ఒకే ప్రశ్న. కాళ్ళు చేతులు లేవే, ఇది అసంపూర్ణ మూర్తి కాదా? కాని నిజానికి అది అసంపూర్ణం కాదు, మహారహస్యం. ఇంద్రజుమ్న మహారాజు విశ్వకర్మను పిలిచి, స్వామి దైవానుగ్రహంతో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మల పవిత్ర విగ్రహాలను నీవే స్వయంగా తయారు చెయ్యాలి. విశ్వకర్మ ఒక షరతు పెట్టాడు. మహారాజా, నేను లోపల పనిచేస్తున్నంత వరకు ఎట్టి పరిస్థితిలోనూ తలుపు తెరవకూడదు. ఇదే నా షరతు. స్వామి, మీ మాట నాకు ఆజ్ఞతో సమానం. రోజులు గడిచాయి, కాని లోపల నుంచి ఎలాంటి శబ్దం లేదు. రాజుకి ఓపిక తీరిపోయింది. మహారాజు ఇంతకాలం అయ్యింది, పని అయిందో లేదో ఒక్కసారి చూస్తాను. తలుపు తెరుస్తాడు. మహారాజు ఆశ్చర్యంతో, విశ్వకర్మ కనిపించడం లేదు. ముందు ఉన్నవి అర్ధాంతరంగా కనిపించే మూర్తులు, కాని ఆ పెద్ద కళ్ళు దైవత్వంతో మెరిసిపోతున్నాయి. ఇవన్నీ అసంపూర్ణ రూపాలు కదా? ఆకాశవాణి. ఈ రూపమే పరిపూర్ణం. జగన్నాథుడు శరీరంతో కాదు, భక్తి శక్తితో ప్రత్యక్షమవుతాడు. ఇది అసంపూర్ణం కాదు, అభినవ సంపూర్ణత. జగన్నాథుడి పెద్ద కళ్ళు భూమిని, ఆకాశాన్ని, భక్తుల హృదయాలను ఒకేసారి చూసే దివ్య దృష్టికి సంకేతం.